గట్లా అంటే ఎట్లా అన్నా, నేను డబ్బులు ఇస్తాగా నువ్వైతే పని చేసిపోరాదు. రా అన్న, నువ్వు పని చేయ అన్న, పని చేసినాక డబ్బులు ఇస్తా కానీ. బిడ్డ పంబరాయనే డబ్బులు ఇచ్చేదాకా రాడాట బిడ్డ. అవునానే అమ్మ, నాకు ఫోన్ నీ మాట్లాడతా. అయ్యో అమ్మ, ఈయన ఫోన్ కట్ చేసిండు కదనే. అదే బిడ్డ, ఆడు ఫోన్ కట్ చేస్తాడు, మీదనే ఆడతాడు బిడ్డ, పైసలు ఇచ్చేదాకా రాడాట. అవునానే, ఈ రోజులు అందరూ అట్లనే ఉన్నారమ్మా, పైసలు లేని ఎవరు పని చేస్తలేరు. అదే బిడ్డ, నల్లకైతే దవ్విస్తానం కదా, ఆయన వచ్చి నల్లకు పిడి చేస్తే అయిపోవు. నువ్వేం టెన్షన్ పడకే అమ్మా, సాయంత్రం వరకు కదా నేను ఏదో ఒకటి చేసి పైసలు సెట్ చేస్తాలే. సరే బిడ్డ. అరే, ఈ బక్రా అన్వేషణకి 50,000 టెండర్ ఇచ్చినాం కదా, అసలు వీడు ఇత్తడా అయ్యాడా? శివగాడు ఏడున్నాడు? సృజన చెప్పవే. హలో, అరే శివ ఎక్కడున్నావురా? హన్మకొండ పోయి మీ ఇంటికి వస్తానే, ఏందో చెప్పు. అరే ఏంటిదిరా, ఈ ప్లంబర్ వాడు పైసలు ఏంది పని చేయని అంటానురా, ఏం చేద్దాం రా? అవునానే, సరే నేను ఇంటికి వస్తానా, ఇంటికి వచ్చినా మాట్లాడదాం మరి. నువ్వు వచ్చుడు కాదురా, ఆల్రెడీ ఇంటికాడ నల్ల దవ్విస్తున్నాం, వాడేమి ఇప్పుడు రానంటున్నాడు. అవునానే, సరే సరే మరి. అరే, ఈ అన్వేష్ గారి దగ్గర నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందారా? మనకి 50,000 స్కెచ్ చేసినాం కదా, ఏమైనా ఫోన్ చేసిండా నీకు? అన్వేష్ గడ్ అయితే మరి నాకేం ఫోన్ చేయలే కానీ. అవునారా, మరొకసారి ఫోన్ చేయరా, 50,000 ఇస్తాడా లేదా అడుగు, తెలుసుకో కదా. మనం స్కెచ్ చేసిన తర్వాత వాడు ఏ పొడమేందే, ఆగు నేను ఫోన్ చేస్తావు మనకి. సరేరా, బాగా తొందరగా మాట్లాడేసి ఇంటికి రా నువ్వు. సరేనే, ఉంటా. ఈ అన్వేష్ గారు తొందరగా 50,000 ఇస్తే ఈ ప్లంబర్కి అడ్వాన్స్ ఇచ్చు, కరెంట్ సామాన్ కూడా తెచ్చు కదా. ఇప్పుడు అన్వేష్ గారిని ఫోన్ చేసి 50,000 ఎట్లా సెట్ చేయాలి. అరే శివగాడు ఫోన్ చేస్తాడు కదా. శివ, అరే అన్వేష్ ఎక్కడున్నావురా? ఇంటికానే ఉన్నారా? అదే ఇంటి ముందు ఉన్న చెట్లు చూసిన, వాటికి నీళ్ళు పోతానా చెప్పు. సరే కానీ చిట్టి పైసలో పోయినావారా? కలెక్షన్ వసూలు అయిందా ఇలా? లేదురా, ఇంకా కలెక్షన్ పోలే. ఇక నిన్న వసూలు అయినాయిరా, 20-30 వేల దాకా వసూలు అయినాయి. పోవాలి, ఇక నీళ్ళు పోసి కలెక్షన్ పోవాలి. అవునారా, సరే కానీ సృజన ఫోన్ చేసిందిరా, దాని ముచ్చట ఏం చేసినావు మరి? గుర్తున్నదిరా, నిన్ననే 50,000 తీసి పక్కకు పెట్టినా, అట్లనే ట్రాన్స్ఫర్ నోట్ కూడా రాసి పెట్టినా. ఆడికి వచ్చి పైసలు ఇచ్చి సంతకం పెట్టించుకోవాలి. అవునారా, మరి నువ్వు పైసలు ఇస్తావా లేదా టెన్షన్ పడుతుందిరా, మరి లేదంటే బయట చూసుకుందాం అనుకుంటుంది మరి. అరే గట్లేదుకు అనుకుంటారా వాళ్ళు? ఇత్తా అంటే ఇత్తా, మాట అంటే మాటే కదరా నాది. సరేరా, మరి పైసలు తీసుకుని ఏ టైం వరకు వస్తావు? అరే నువ్వు లేకుంటే ఎట్లా ఇస్తారా నేను చెప్పు? మధ్యలో నువ్వే కదరా, సాక్షి సంతకం నువ్వే పెట్టాలి కదా, నువ్వు పెడితేనే వాళ్ళకి పైసలు ఇస్తా. అరే పెడతదిరా, సంతకం పెట్టకపోతే ఎట్టిపోతారా? అయినా నీకు మనుషుల కంటే పైసలు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదరా. అరే ఒక్కటి గుర్తుపెట్టుకో, తమ్ముడే పేకట అని వెనకడ పెద్దోళ్ళు ఎప్పుడో మనకు శాస్త్రం చెప్పిళ్ళు. పైసలే దోస్తానే, అర్థమవుతుందా? నువ్వు సంతకం పెట్టు, నేను పైసలు ఇస్తా. సరేగా, నువ్వు పైసలు పట్టుకొని రారా, సంతకం అక్కడే పెడుతుంది. సరేరా, మరి నువ్వు ఏ టైం వరకు వస్తావో చెప్తే నేను పైసలు తీసుకొని బయలుదేరుతా వాళ్ళ ఇంటికి. సరేరా, ఇప్పుడు నేను సుజన వాళ్ళ ఇంటికి పోతున్నా, నువ్వు పైసలు తీసుకొని సుజన వాళ్ళకి వచ్చేసాడు డైరెక్ట్గా. సరేరా, నేను ఇంట్లో పోయి పైసలు తీసుకొని స్టార్ట్ అవుతా, మరి నువ్వు తొందర వచ్చేసాయి ఇక. సరేరా.